ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్. అసలు ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు. సినిమా రిలీజ్ అయిన మొదటి రోజే ఆన్లైన్లో హెచ్డి ప్రింట్ అనేది ప్రత్యక్షమైంది. ఎన్ని కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకున్నా, ఎలాంటి చట్టాలు వచ్చినా అండ్ ఇలాంటి వాటికి పాల్పడే వాళ్ళని ఎంత కఠినంగా శిక్షించినా కూడా మళ్ళీ ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. అలాంటి వెబ్సైట్స్ పుట్టుకొస్తూనే ఉన్నాయి. సో రీసెంట్గా మనం చూసాము ఐబొమ్మ రవి అని చెప్పేసి తనని అరెస్ట్ చేయడం కానీ, ఆ తర్వాత బెయిల్ మీద బయటికి రావడం, మళ్ళీ అరెస్ట్ చేయడం. సో ఇలాంటివి చూసాము. ఐబొమ్మ అనేది చాలామంది కూడా ఈ యొక్క సినిమాని రిలీజ్ అయినటువంటి ఫస్ట్ డేనే ఒక హెచ్డి ప్రింట్ అనేది ఐబొమ్మలో ప్రత్యక్షమయ్యేది. సో దాని ద్వారా ఇటు నిర్మాతలందరూ కూడా ఘోరంగా నష్టపోతున్నారని చెప్పేసి సాధారణ ప్రజలందరూ కూడా ఈ యొక్క థియేటర్కి వచ్చి సినిమా చూడడం మానేసి ఐబొమ్మకి అందరూ కూడా మొగ్గు చూపుతున్నారని చెప్పేసి కూడా ఇంకా నిర్మాతలు అనే వాళ్ళు ఘోరంగా డిసప్పాయింట్ అయిపోయారు, బాధపడిపోయారు. కొంతమంది ఏడ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఎన్నో కోట్లు ఖర్చు చేసి ఎన్నో సంవత్సరాల పాటు కష్టపడి వడ్డీలకు తీసుకొస్తారా ఏంటిదంతా కూడా పక్కన పెడితే అన్ని కోట్ల డబ్బుని, ఇన్ని సంవత్సరాల కష్టాన్ని వృధాగా ఒకే ఒక్క రోజులో బూడిదలో పోసినటువంటి పన్నీరులాగా బూడిద పాలు చేసేస్తున్నారని చెప్పేసి వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. సో అదేవిధంగా అన్నమాట, మనకు తెలుసు ఒక సినిమా తయారు కావాలంటే ఎంతమంది ఆర్టిస్టులు దానికి పనిచేయాలి, ఎంతమంది టెక్నీషియన్లు పనిచేయాలి, ఎన్ని కోట్లు ఖర్చు అవుతుంది, సో ఇక్కడ సెలబ్రిటీస్ ఎన్ని కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటారు, ఇంత బాధ అనేది ఉంటుంది, ఇంత కఠినమైనటువంటి కష్టాలు వాళ్ళు పడుతూ ఉంటారు. సో వాటన్నిటికీ కూడా ఒకే ఒక్క రోజులో మీరు ఈ విధంగా ఫుల్ స్టాప్ పెట్టేస్తూ ఉన్నారంటే ఖచ్చితంగా అది పాపం, ఘోరమైనటువంటి పాపం అన్నమాట. ఖచ్చితంగా తగులుతుంది. సో ఆ విధమైనటువంటి వాటికి పాల్పడకండి అని చెప్పేసి ఎప్పుడూ కూడా నిర్మాతలు కావచ్చు, పోలీసులు కావచ్చు, సైబర్ క్రైమ్ వాళ్ళు కావచ్చు తలానోరు కొట్టుకుంటూనే ఉంటారు, చెప్తూనే ఉంటారు. అయినప్పటికీ కూడా ఇలాంటివి చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు. సో మరి నిన్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చాలా గ్రాండ్గా రిలీజ్ అయింది, ఉగాది పండుగ కానుకగా. అయినప్పటికీ కూడా ఈవినింగ్ లోపే హెచ్డి ప్రింట్ అనేది ఆన్లైన్లోకి ప్రత్యక్షమైపోయింది. సో మరి జనాలు ఎంత వాళ్ళని కంట్రోల్ చేసుకున్నా కూడా అయితే వాళ్ళ మనస్సు అనేది డైవర్ట్ అవ్వదు కదా. సో మరి సినిమాకి అంటే అక్కడ థియేటర్కి వెళ్ళి 50-100 రూపాయలు, 300, 200 ఎందుకు పెట్టడం, సో మీకు ఫ్రీగా వస్తుంది కదా అని చెప్పేసి ఇందులోనే డౌన్లోడ్ చేసుకొని మరీ చూసేస్తున్నారు. సో ఇలాంటి సందర్భాలు ఎంత చూడొద్దు అని అనుకున్నా కూడా అరే డబ్బులు లేకుండా కదా అని చెప్పేసి ఎక్కడో ఒక చోట వాళ్ళకు టచ్ అయ్యి ఖచ్చితంగా చూస్తారనమాట. సో అలాంటి సందర్భాలు కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఇక మీదట ఇలాంటివి జరగొద్దు అంటే కేంద్రం కావచ్చు, లేకపోతే రాష్ట్రం కావచ్చు, ప్రభుత్వాలు ఒక నిర్ణయం తీసుకోవాలి, కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఎంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా కూడా ఇప్పుడు ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారని చెప్పేసి క్లియర్గా దేశవ్యాప్తంగా కూడా తెలిసినటువంటి న్యూస్ అది. అయినప్పటికీ కూడా మళ్ళీ చేస్తున్నారంటే ఇంకా వాళ్ళకి భయం ఉండదు, ఖచ్చితంగా మేము చేస్తాము, నువ్వు కాకపోతే ఇంకొకరు, ఈ విధంగా తయారవుతూ ఉన్నారు. అయితే ఇక్కడ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు అయితే వెంటనే అలర్ట్ అయ్యారనమాట. ఎప్పుడైతే ఈ విధంగా జరిగింది అని చెప్పేసి వాళ్ళ దృష్టికి వెళ్ళిందో వెంటనే సైబర్ క్రైమ్ పోలీసుని కూడా వాళ్ళు ఆశ్రయించారు. మరి వాళ్ళైతే పట్టుకోవడంలో అయితే నిమగ్నమై ఉన్నారని కూడా తెలుస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఎవరైనా కావచ్చు, అది ఏ వెబ్సైట్ అయినా కావచ్చు, ఒక సినిమాని ఈ విధంగా నీటి పాలు చేయడం అనేది, బూడిద పాలు చేయడం అనేది ఖచ్చితంగా సరైన పద్ధతి కాదు. దానికి తగ్గ ప్రతిఫలాన్ని మీరు కూడా చూస్తారని చెప్పేసి ఇటు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా వాళ్ళ మీద మండిపడుతూ ఉన్నారు. దయచేసి ఇలాంటివి చెయ్యకండి, డిలీట్ చేయండి అని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ కూడా చేస్తూ ఉన్నారు. మరి కనీసం ఒక నిర్మాతల బాధ కోసమైనా, ఫ్యాన్స్ కోసమైనా కూడా ఇలాంటివి చేయకుండా ఉంటారంటే వాళ్ళైతే ఉండరు, ఖచ్చితంగా చేస్తూనే ఉంటారు. బట్ ఇంకా చట్టం తన పని తాను చేసుకుంటూ ఇలాంటి వాళ్ళకి కఠినంగా శిక్షలు వేస్తే కొంతమంది అయినా కూడా మారే అవకాశం అయితే ఉంటుంది. మరి చూడాలి పోలీసులు, సైబర్ క్రైమ్ పోలీసులు ఈ యొక్క వ్యక్తిని పట్టుకుంటారా ఏంటి అని.